ప్రార్థన కూడికలు ప్రతి ఆదివారము జరుగుచున్న ఆరాధనలో నీవు పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. లాండ్రీకి వేస్తున్నారు కదా బట్టలు, వారం వేస్తూ ఉన్నారు కదా, మరి ఏమైంది? ఈ లాండ్రీ సంగతి ఏంటి? హృదయం ఎప్పుడు లాండ్రీకి పంపిస్తారు? మనసును ఎప్పుడు లాండ్రీకి పంపిస్తారు? మీ జీవితాలను ఎప్పుడు లాండ్రీకి పంపిస్తారు? శుచిపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. మనం అనుకున్నట్టుగా మనం ఉండమండి. పరిశుద్ధతలో జీవించిన వారు మాత్రమే, హల్లెలూయా, ఆయనకు ఇష్టమైన మార్గాలన్నీ నీ జీవితంలో నుంచి నువ్వు తీసివేస్తేనే పరలోక రాజ్యము నీవు సంతరించుకుంటావు. చదవండి, ఆ వచనం చదువుకొని త్వరలో ముగించుకుందాం. ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ దేనితోటి? పెళ్ళి అయ్యేటప్పుడు ఏం పూస్తారు? ఏదో పూస్తారు కదా, గంధము. అక్కడేమో గంధము, కానీ ఇప్పుడేమో అగ్ని గంధకములు. ఏ గంధకములండి? వెల్కమ్ అనమాట. అక్కడేమో గంధం పూసి పెళ్లి జరుగుతుంది, కానీ ఇక్కడ గంధకాలు. దేవుని యందు విశ్వాసం ఉంచని వారు పిరికి వారు. దేవుడు అంటే పిరికితనం, ప్రార్థన అంటే పిరికితనం, చర్చి అంటే పిరికితనం, దేవునిలో ఉండాలంటే పిరికితనం, పిరికివారు దేవుని రాజ్యాన్ని. తర్వాత రెండవది అవిశ్వాసం. ఎంత ప్రసంగం, ఇంత గట్టి ప్రసంగం చేసినా కానీ వాళ్ళు ప్రేయర్ చేసేటప్పుడు, పాస్టర్ గారు దేవుడు చేస్తాడంటారా అంటే ఏమొస్తుంది మీకు? అవిశ్వాసం ఉండకూడదు. నా దేవుడు చేయగలిగిన సమర్థుడని చెప్పగలగాలి. హల్లెలూయా. మూడవది ఎవరు? అసహ్యులు. అన్ని పాపపు క్రియలు, దేవునికి అయిష్టమైనవి, నీచ క్రియలు చేస్తూ ఉంటారు. నాలుగవది నరహంతకులు కదా. కొంతమంది ఏమో కనబడేటట్టు పొడుస్తారు, కొంతమంది ఏమో కనబడకుండా. వాళ్ళు కూడా నరహంతకులు, వీళ్ళు కూడా నరహంతకులు. అర్థమవుతుందా అండి? పొడి చేస్తారనమాట. హృదయంలోనికి వెళ్ళిపోయి ఇప్పుడే చచ్చిపోవాలి, ఈ వ్యక్తి చచ్చిపోవాలి అంటారు కదా. మాటలతో పొడిచేవారు ఉంటారు, వాళ్ళు కూడా నరహంతకులే. కాబట్టి నోరుని ఏం చేయాలి? జాగ్రత్తగా పెట్టుకోవాలి. కఠోరమైన మాటలు రాకుండా ప్రేమ కలిగిన మాటలు, మన ప్రభువు యొక్క మాట లాంటి, ఆయన ఎంత ప్రేమ మృదు స్వభావి కదండి. యేసయ్య లాంటి మంచి స్వభావము మనం అలవర్చుకోవాలి. ఆయన గొర్రెలకు మంచి కాపరి. హల్లెలూయా. మంచి కాపరిగా, నా గొర్రెలు నా స్వరము వినును. ఇతరులు నీ మాటను చూచి దేవుని మహిమపరుచినట్లుగా, మన ప్రభువును మహిమపరిచినట్లుగా మన యొక్క మాట కూడా ఎట్లా ఉండాలంటే సౌమ్యముగా ఉండాలి, మృదు స్వభావము కలిగిన మాట కలిగి ఉండాలి. తర్వాత చదవండి. వ్యభిచారులను కదా. ఒకవైపు యేసయ్య కావాలంటారు, ఇంకోవైపు లోకం. అట్లాంటి వాళ్ళని ఏమంటారు చెప్పండి? వ్యభిచారులు. దేవుడు కావాలి, లోకం కావాలి, గుంపు. ఇంకా లోక సంబంధమైన వ్యభిచారం చేసే వాళ్ళు కూడా వ్యభిచారులు. ఆ వ్యభిచారం మాత్రమే కాదు, కానీ దేవుడు అంటాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు అన్య దేవతలను కలిగి ఏం చేశారు? ఆయనకు విరోధముగా వ్యభిచరించారు. కాబట్టి అటువంటి కార్యములు కూడా చేసేవారు వ్యభిచారులు. ఇంకా తర్వాత మాంత్రికులను కదా. వస్తారు, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయరా? తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? వారం రోజులలో ఎక్కడికి వెళ్తారు? మంత్రగాడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళ ప్లేస్ ఎక్కడ ఉంటుందో స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. ఉంటే దేవుని దగ్గరనో ఉండు, లేదంటే నీ మంత్రాలలోనూ జావు. అంతేగాని అటు కావాలి ఇటు కావాలంటే కుదరదు. యేసయ్య దగ్గరికి వచ్చిన వారు మాంత్రికుడి దగ్గరికి వెళ్ళారా, మీకు పరలోకములో స్థానము ఉండదు కాక ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి. నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను, పాస్టర్ గారు చూడట్లేదు కదా అనేసి అనుకుంటున్నారేమో, మీ సేవకులు చూడట్లేదు అనేసి మీరు అనుకుంటున్నారేమో. కానీ మాంత్రికుడు దగ్గరికి వెళ్ళి, చిల్లంగితనము, మాంత్రిక శక్తులు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఏదో మంత్రాలు చేయించుకొని, తాయెత్తులు తెచ్చుకొని ఎవరికి కనపడకుండా పెట్టి కట్టి చేస్తూ ఉన్నారంటే భయంకరమైన శిక్ష కదా. మాంత్రికులను, తర్వాత
విగ్రహారాధికులను కదా, రకరకాలైన విగ్రహాలు ఉంటాయి. బొమ్మలను పెట్టి విగ్రహం ఆరాధన ఒకటి. రెండవది ఏంటి చెప్పండి? హృదయంలో విగ్రహాలు పెట్టుకుంటారు, మనసులో విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. అట్లాంటి విగ్రహాలు ఏమాత్రము కూడా మనలో ఉండకూడదు. దేవునికి అయిష్టమైన పనులు మనం చేయడానికి వీలు లేదు. కంటిన్యూ. అబద్ధికులు, కొంతమందికి నోరు తెరిస్తే అబద్ధం. ఫోన్ చేయగానే ఉన్నారా అనేసి అంటే ఫస్ట్ ఏమంటారు అంటే అడిగి చెప్తాను అనేసి మళ్ళీ ఏమంటారు? లేరు 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 అంట. ఎందుకండి ఇంత అబద్ధం? ఒక సేవకుడు ఫోన్ చేస్తే సేవకునికి సత్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారా? అవునా? సేవకుడు ఫోన్ చేసి అడిగితే ఉన్నారా అనేసి అంటే ఉన్న సత్యాన్ని చెప్పలేకుండా ఉన్నారంటే ఎక్కడ ఏ లిస్టులోకి వెళ్ళిపోతారు చెప్పండి? దేవుడు టెస్ట్ చేస్తున్నాడు అనమాట, తూకం వేస్తున్నాడు ఆ టైంలోనే. అసలు ఎంత సత్యములో ఉన్నారు అంటే సేవకుని దగ్గరనే సత్యం చెప్పలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక బయట ఇంకెంత సత్యాలు చెప్తారో దేవుడే చూస్తాడు. అర్థమవుతుందండి? కాబట్టి సత్యమును మనం అలవర్చుకోవాలి. హల్లెలూయా. మన నరనరాన ఏం రావాలి? అసత్యం ఏమాత్రం ఉండకూడదు. అసత్యమును పెరికి వేయాలి, ఆ వేర్లతో సహా పెరికి వేయాలి. అబద్ధికులందరూ ఏ గంధకములతో? గంధముతో కాదండి, అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది ఎన్నో మరణము? యేసయ్యను అంగీకరించిన వారు ఎక్కడి నుంచి ఎక్కడికి దాటారు? మరణములో నుండి జీవములో, అంటే రెండవ మరణములో నుండి జీవములోనికి దాటారు. కానీ మరలా ఈ పాపపు లిస్టు నీవు కలిగి ఉన్నావు అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరందరూ ఎక్కడికి వెళ్తారంట? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. కాబట్టి ఈ లిస్టులో ఏదైనా ఉంటే వాటిని ఇప్పుడే డిలీట్ చేయండి. మార్పు లేకుండా మీరు ఎన్ని రోజులు చర్చికి వచ్చినా వేస్టే. రహస్యముని చూస్తున్న దేవునికి మీ పరిశుద్ధత కనపడాలి. దేవా, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, నా మాట తీరును మార్చుకుంటున్నాను. నీ స్నేహితులు ఆ రోజు నిన్ను రక్షించజాలరు, నీ ఉద్యోగము నిన్ను ఆ రోజు రక్షించజాలదు, నీ బంధుమిత్రులు ఆ రోజు రక్షించజాలరు, నీ ఆస్తిపాస్తులు ఆ రోజు రక్షింపజాలరు. యేసు అనే నామమును నీవెల్లప్పుడూ నామస్మరణ చేస్తూ ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది పాప జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి యు హ్యావ్ టు క్రూసిఫై యువర్ సెల్ఫ్ విత్ క్రైస్ట్. క్రీస్తుతో కూడా ఏం చేయబడాలి? సిలువ వేయబడాలి. నీ స్వంత నాది అంటారు కదా చాలామంది, ఏంటంటే నాది 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 అంటారు. ఈ లోకంలో ఏది నీది కాదు. అర్థమవుతుంది? ఏది మనది కాదు. అన్నీ వదిలిపెట్టిపోవాల్సిందే. ఈ లోకంలో ఉన్న సమస్తాన్ని వదిలిపెట్టిపోవాలి. ఆయన పిలుస్తాడు, రండి రండి అని పిలవగానే నరులారా తిరిగి రండి అని పిలిచినప్పుడు మనకు కాల్ వచ్చిందంటే ఇక్కడ వదిలిపెట్టాల్సిందే. ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవాల్సిందే. సిద్ధపడి ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. లేదా యేసయ్య రాకడ కోసం మనం సిద్ధపడాలి. ఆయన రాకడ ఒకవేళ త్వరగా వస్తే ఆయన రాకడ కోసం సిద్ధపడాలి. మన పోకడ తొందరగా ఉంటే మన పోకడ కోసం సిద్ధపడాలి. అప్పుడు మహిమాన్వితమైన పట్టణం. హల్లెలూయా. మహిమాన్వితమైన పట్టణం అండి. అసలు పరలోకం గురించి ఎంత వివరించినా కానీ, మన జీవితకాలం అంతా పరలోకం గురించి వివరించినా కానీ అయిపోదండి. అంత పరిశుద్ధమైన పట్టణము, పవిత్రమైన పట్టణము, మన దేవుని మహిమతో నింపబడిన పట్టణము. ఆ పట్టణమునకు మనము అర్హులముగా ఉండాలంటే ఇక్కడే మనము పరిశుద్ధపరచుకోవాలి. హల్లెలూయా. ఆయన రాబోతున్నాడు, మన ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉందాం. ఇవన్నీ హెచ్చరికలు కదా. ఒకవైపు ఎక్కడండి? అమెరికా దేశంలో మంటలు. ఇంకొకటి ఎక్కడ చెప్పండి? సౌదీలోనా? మక్కా ఎక్కడున్నది? అమెరికాలోనంట మంటలు వచ్చే నెలలు ఎప్పుడంటే జూన్ జూలై మాసంలో స్టార్ట్ అవుతాయంట మంటలు వస్తే. కానీ అసలు మంచు పడుతున్న కాలంలో వచ్చాయంటే చూడండి. ఇది ఎవరు? దేవుడు తన దూతను పంపించాడు. తీర్పు తీర్చుచున్న కాలము. ఆయన హల్లెలూయా.
ఎవడును ఆర్పలేకుండా, అమెరికన్ టెక్నాలజీ కూడా ఏం చేయలేకపోతుంది, ఆర్పలేకుండా దహించి వేయను. ఇదే యెహోవా వాక్కు. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ, నా అట్లాంటి బండ ఇక ఎవరికి, బండ మీద కట్టుకున్నాను కదా అనేసి అనుకుంటున్నారు. కానీ మా మీదికి రాగలవాడెవడు, అసలు మా ఇంటికి ఎవరు వస్తారు, మొత్తం ఎటు చూసినా అన్ని సీసీ కెమెరాలే ఉన్నాయి, ఎటు చూసినా పోలీస్ ప్రొటెక్షనే ఉన్నది, ఎటు చూసినా కానీ హై సెక్యూరిటీ ఏరియా ఇది అంతా కూడా. లాస్ ఏంజలీస్ అంటే ఏంటంటే మొత్తం సెక్యూరిటీ, మా మా పట్టణం చుట్టూ కూడా మొత్తం పహారా కాస్తున్నారు. మా మీదికి రాగలవాడెవడు, మా ఇంటిలోనికి ప్రవేశించగలవాడు ఎవడు అనుకొను వారలారా, మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును ఏం చేస్తాను, దాని అరణ్యములలో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ, ఆయన కొండలు కూడా కాలిపోతున్నాయండి, గుట్టలు కాలిపోతున్నాయి తెలుసా. లాస్ ఏంజలీస్లో ఏమవుతుంది, ఆ ప్రాంతం కాదు, పైన గుట్టలు కొండలన్నీ కాలిపోతున్నాయి, దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ నేను కాల్చివేస్తానని ప్రభువు సెలవిచ్చాడు. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు, ఆయన కోపం వచ్చిందంటే మాత్రం ఎవ్వరూ తట్టుకోలేరు, దేవుని కోపం దగ్గర ఎవరు తట్టుకోలేరు. కాబట్టి రక్షణ అందుబాటులో ఉండగానే యేసయ్యకు చెయ్యి మనం అందించి, ప్రభువా నేను నీ కొరకు జీవిస్తాను, నీ మహిమ కొరకు జీవిస్తాను, పవిత్రమైన జీవితం జీవిస్తాను ప్రభువా, దాని ఉగ్రత నుండి కాపాడండి, రాబో ఉగ్రత నుండి కాపాడండి. ఈ భూమి అంతా కూడా దహించి వేయబడబోతుంది, ఆకాశములు మహాధ్వనితో గతించిపోయే ఆ రోజు రాబోతూ ఉన్నది. ఆ రోజు రాకమునిపే, దుర్దినములు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి క్రమ్మకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే, ఇదిగో నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. హల్లెలూయా. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని విత్తబడిన వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. దేవుని దూతలు బూరలు పట్టుకొని ఉన్నారు. దేవుని ఉగ్రత పాత్రలు ఈ భూప్రపంచమంతా కూడా పోయబడబోతున్నవి. ఒక దూత తర్వాత మరి ఒక దూత, వారు బయలు వెళ్ళుచున్నారు. ఆర్పివేయజాలని మంటలు వస్తాయని దేవుడు సెలవిచ్చాడు. 21st సెంచరీలోనే, ఈ యొక్క 21st సెంచరీ 25 ఇయర్లో 21st సెంచరీలో మనమున్నాం. 21st సెంచరీలో దేవుడు ఈ యొక్క అడ్వాన్స్డ్ టెక్నాలజీ కూడా ఏమీ హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉండగా, అక్కడ ప్రచురించబడవలసింది ఏంటంటే, లాస్ ఏంజలీస్లో ప్రచురించబడవలసింది, లక్షల మంది నిరాశ్రయులుగా ఉన్నారు, వారికి దేవుని సువార్త ప్రకటింపబడాలి. అక్కడి నుంచి అనేక మంది విశ్వాసులుగా మరలా వారు మార్చబడాలి, దేవుని యొద్దకు రావాలి, వారి హృదయాలను దేవునికి అర్పించాలి. ప్రభువా, ఇప్పటి వరకు మేము చేసినంత వ్యర్థమైన పనే ప్రభువా, నాటక రంగంలో ఉన్నాము నాయనా, మేము వ్యర్థమైన పని చేసాం, అంత శూన్యమైపోయింది, బూడిదైపోయింది ప్రభువా, ఇవన్నీ శూన్యమునైనా పరలోక రాజ్యం వైపు, పరిశుద్ధ పట్టణము వైపు, మనుష్యుల చేతితో కట్టబడని పరలోక రాజ్యము వైపు, నీతి నివసించడి లోకము వైపు మన నేత్రములను సల్పుదాం. ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా కానీ పాపక్రియలు మిమ్మల్ని వెంటాడుతున్నట్లయితే ఇప్పుడే విడిచిపెట్టండి. నీ నోరు కంట్రోల్లో లేకపోతే ఇప్పుడే కంట్రోల్లో పెట్టుకోమని దేవుడు అంటున్నాడు. నీ చూపు కంట్రోల్లో లేకపోతే ఇప్పుడే కంట్రోల్లో పెట్టుకోమంటున్నాడు. నీ వినికిడి కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లో పెట్టుకోమంటున్నాడు. నీ చేతులు కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లో పెట్టుకోమంటున్నాడు. నీ పాదములు కంట్రోల్లో లేకపోతే కంట్రోల్లో పెట్టుకోమంటున్నాడు. నీ కడుపు కంట్రోల్లో లేకపోతే ఇష్టం వచ్చింది తినటము, త్రాగటము, అన్ని అయిష్టమైన పనులు చేయటము, ఇదిగో కంట్రోల్లో పెట్టుకోమని దేవుడు అంటున్నాడు. ఆయనకి ఇష్టమైన పాత్రగా నీవు తీర్చిదిద్దపడాలి. ప్రభువు నిన్ను పిలుస్తూ ఉండగా అవకాశం ఇస్తున్నాడు. ఆయన రాకడ అతి సమీపంలో ఉన్నది. ఎవరు అనుకునని ఘడియలో ఆయన దొంగ వలె వస్తానని ఆయన ప్రభు సెలవిచ్చాడు. భూమి ఇప్పటికీ కొద్ది ప్రాంతాలే కాలిపోయాయి, కానీ ఆ రోజు భూమి దాని మీదనున్న కృత్యములన్నీ కూడా కాలిపోబోతున్నాయి. పంచభూతములన్నీ మిక్కుటమైన వేండ్రముతో అవి లయము కాబోయే ఆ రోజులు రాబోతూ ఉండగా నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన యేసు వైపు చూద్దామా? అందరూ ప్రార్థన చేయండి, సిద్ధపడండి, సిద్ధపాటు కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా,
నాలోని మలినాలన్నీ మీ రక్తంలో కడగండి ప్రభా. నేను పాపిని ప్రభా. అనేక మార్లు నిన్ను దుఃఖ పెట్టాను అయినా ప్రభా. అనేక మార్లు ప్రభా నా నోటితో ప్రకటన చేయలేకపోయాను ప్రభా. దాగియున్నాను ప్రభా. తండ్రి ధైర్యముగా నేను యేసయ్య బిడ్డను, లోకరక్షకుడైన భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుని బిడ్డనని మీకు భయపడి ప్రభా మీ కొరకు నేను సాక్షిగా ఉండే కృపను దయచేయండి. అట్లాంటి ఒక డెడికేషన్ తీసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. 2025 సంవత్సరము జనవరి మాసము 2వ పునరుత్థాన దినమున దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉండగా, నిన్ను పిలుస్తూ ఉండగా, నా బిడ్డ నేను ఇంకా ఆలస్యం చేశానంటే నువ్వు రక్షణ పొందుతావనే, నీ రక్షణను ఇంకా పటిష్టపరచుకుంటావనే, పరిశుద్ధతలోకి వస్తావనే నేను ఇంకా అవకాశం ఇచ్చాను. ఆయన ఎప్పుడో వచ్చేసేవాడు, ఇంకా ఆలస్యం చేస్తున్నాడంటే నీ కోసమే. ఒకవేళ ఆయన దొంగవలే వస్తే నీ పరిస్థితి ఎక్కడ ఉంటుంది? ఆయన ఈరోజే వస్తే, ఈ రాత్రే వస్తే నువ్వు ఎక్కడుంటావు? పరలోకానికి యోగ్యమైన బిడ్డగా ఉన్నావా? ఆయనకు అయిష్టమైన పనులన్నీ నీ జీవితంలో నుండి కొట్టివేశాయి. వేషధారుల వలె కాదు మనము ఉండవలసింది, ఆయనకి ఇష్టమైన పాత్రలుగా తీర్చిదిద్దబడాలి. యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు. లోకపు మాలిన్యము అంటని వారిగా ఉండాలి, పరిశుద్ధులముగా ఉండాలని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అపవిత్రతను మనము ద్వేషించేవారిగా ఉండాలి, పాపమును ద్వేషించేవారిగా ఉండాలి, దేవునికి అయిష్టమైన పనులన్నీ ద్వేషించేవారిగా ఉండాలి. ప్రభువా నీకు ఇష్టమైన పాత్రగా నన్ను చేయండి. అమెరికాను దేవుడు ఒక ఉదాహరణగా నీ జీవితంలో పెట్టుచూ ఉండగా, ఆనాడు సొదొమ గొమొర పట్టణములు కాలిపోయినవి. నోవహు కాలంలో భూప్రపంచమంతయు కూడా జలప్రలయంతో నాశనం అయిపోయింది. అనేకమైనవి ఆయన చెప్పి చేయకుండా ఉండలేదు. ఆయన మాటలు నిరర్ధకము కావు. ఆయన ఈరోజు మన మధ్య సంచారము చేయొచ్చు. నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం ఎక్కడ పెట్టావు? నీ మనస్సును ఎక్కడ పెట్టావు? నీ జీవితం ఏ రీతిగా ఉన్నది? పరిశుద్ధంగా జీవించగలుగుచున్నావా? దేవుడు ప్రశ్న వేస్తుండగా నిన్ను నీవు సమర్పించుకో. ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలన్నదే దేవుని ఆశయం. జీసస్, హల్లెలూయా. డెడికేట్ యువర్ లైఫ్. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యముల రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా అందరితో సూటిగా మాట్లాడిన దేవుడు నాయన, లోకములో జరుగుతున్న సందర్భాలు, సంఘటనలు అన్నీ కూడా ప్రభువా మీ రాకడను సూచిస్తున్నవి నాయన. ప్రభువా మీ రాకడలో మేమందరమును కూడా ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా మీ కృపను దాయిచ్చేయండి. మెలకువగలిగిన జీవితాన్ని మాకు దాయిచ్చేయండి. పరిశుద్ధతను మీరు దాయిచ్చేయండి. తని ఎవరెవరు నిర్లక్ష్యముగా ఉన్నారో వారిని మీరు దర్శించినందుకు మీకు స్తోత్రం నాయన. ప్రభా ఎవరెవరు వారి హృదయాలను, వారి మనస్సులను, వారి జీవితాలను మీకు సమర్పించుకున్నారు ప్రభా, మీరే వారి చేయి పట్టి నడిపించండి ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. జారిపోకుండా, పడిపోకుండా ప్రభా మీ ఆత్మశక్తిని వారికి దయచేసినైనా, పరిశుద్ధాత్మ శక్తిలో నింపినైనా ప్రభా, అంతము వరకు సహించుటకు, వహించుటకు తని మీలో కొనసాగుటకు మీ కృపను మీరు దయచేయండి. నమ్మకమైన తని బిడ్డలుగా, నమ్మకమైన సాక్షులుగా ప్రభా మీ బిడ్డలందరిపై ముద్రను వేసి, మీ పరలోకపు ముద్రను వేసినైనా ప్రభా మీరే సిద్ధపరచవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకా రక్షణ లేని వారికి రక్షణను దయచేయండి ప్రభా. వారు కూడా బాప్తిస్మము పొంది ప్రభా మీ రక్షణలో కొనసాగుదురుగాక. మీకే వందనాలు ప్రభా తండ్రి. సమస్తమైన మహిమాగంత ప్రభా మీకు ఆరోపిస్తున్నాను నేను. లైవ్లో చూచుచున్న వారిని కూడా మీరు దర్శించండి ప్రభా. మారు మనస్సు దయచేయండి. ఇంకా కఠిన హృదయులను మీరే మార్చండి ప్రభా. మీరు అవకాశం ఇస్తూ ఉండేగా ప్రభా, మీ వాక్యము వెల్లడి అగుర్తు తోడనే ప్రభా వారి హృదయాలలో కార్యసిద్ధి జరుగునుగాక ప్రభా. మీకే స్తోత్రం తండ్రి. మీకు అద్భుత కార్యాన్ని మీరు జరిగించండి. మీరు రాకడ కొరకు తండ్రి సిద్ధపడినట్లుగా మీరే కృప చూపించండి. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. God bless you all.